హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందు వీడియోలో అయితే మనమైతే ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను కదండి. ఈ వీడియోలో అయితే ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపించేస్తాను. వీడియోలోకి వచ్చేయండి. ఇక్కడైతే మనం కటింగ్ చేసి పెట్టుకున్న బాడీ ఫ్రాక్ కి పైన పార్ట్ ఉంది కదండి. ఆ పార్ట్ లోని మెయిన్ పీస్ అనేది మనము రైట్ సైడ్ వేసుకోవాలండి. బయటకి ఏదైతే ఉంటుందో అదే రైట్ సైడ్ అండి. దాన్ని పైకి పెట్టుకొని దానిపైన లైనింగ్ అనేది వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. తర్వాత ఏంటంటే నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక స్టిచ్ అనేది ఆర్మ్ హోల్ వరకు వేసుకోవాలండి. నేనైతే మెయిన్ పీస్ అనేది రైట్ సైడ్ ఎందుకు పెట్టుకోమన్నానంటే ఇక్కడ మనం లోడింగ్ అనేది చేస్తున్నామండి. మనము మామూలుగా లోడింగ్ చేయకపోతే నార్మల్గా స్టిచ్ చేసుకొని మనం క్రాస్ ముక్కలు తీసుకొని నెక్కి ఆర్మ్ హోల్కి కూడా మనం ముక్క కట్టుకొని తిప్పుకోవచ్చండి. హ్యాండ్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళు నెక్కి ఒక సైడే మనము ముక్క కట్టుకొని హ్యాండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళైతే హ్యాండ్స్ అనేది అడగలేదు కాబట్టి చిన్న పాప కదా, అందుకని చెప్పేసి స్లీవ్లెస్ అడిగారు. అందుకే నేను ఏం చేస్తానంటే లోడింగ్ చేస్తే బాగుంటుంది కదా, పాపకు అనేది గుచ్చుకోకుండా కొంచెం అనేజీగా ఉండకుండా ఉంటుందని చెప్పి క్లాత్ కూడా పీసెస్ రాకుండా ఉంటుంది కదండి. నేనైతే లోడింగ్ చేసుకున్నానండి. ఇలా మనము లోడింగ్ చేసుకునేటప్పుడు స్టిచ్చెస్ వేస్తాం కదండి, అక్కడ చిన్న చిన్న నాట్స్ అనేది ఇచ్చి ఇలాగా మనము మెయిన్ పీస్ నుంచి బ్యాక్ టర్న్ చేస్తే లైనింగ్ అనేది మనకి కరెక్ట్గా మెయిన్ పీస్ నీట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే మనకి పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఈవెన్గా మనం అన్ని లోపల ఎక్స్ట్రాస్ అన్నీ కూడా మనం కరెక్ట్గా లెవెల్ చేసుకొని మనము హ్యాండ్స్తో మూవ్ చేసుకుంటే షోల్డర్స్ దగ్గర ఎక్కడ లోపలికి ఫోల్డ్ అయిపోకుండా మనకి బయటికి నీట్గా వస్తుందండి. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. తర్వాత దాని చుట్టూ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మెయిన్ పీస్కి లైనింగ్ అనేది అటాచ్డ్ అయిపోతుందండి. తర్వాత దాని ఎక్స్ట్రాస్ కూడా మెయిన్ పీస్ ఎక్స్ట్రాస్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. మనకి మెయిన్ లైనింగేనండి. లైనింగ్ కన్నా మెయిన్ పీస్ అనేది ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం మనకి మంచిదండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ అయిపోయిందంటే ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు కూడా వేస్ట్ అనేది ఉంటే మనం ఎంతైనా ఉంచుకోవచ్చు. వేస్ట్ లేదు అనుకోండి, ఒక 1/2 ఇంచ్ అయినా కూడా లైనింగ్ మీద ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇలా అయితే మనకి బాడీ పార్ట్ ఫ్రంట్ది అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి సైడ్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని రెండు కూడా ఈవెన్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత నేను మార్క్ చేసిన విధంగా పైకి చిన్న కర్ల్ తీసుకొని రౌండ్ సర్కిల్ కింద చిన్నది చేయండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ చాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రాక్ అనేది కిందకి వేలబడిపోకుండా కరెక్ట్గా నడుం దగ్గర ఫిట్టింగ్ అనేది ఉంటుందండి. తర్వాత మనమైతే బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలండి. ఇలాగా మెయిన్ పీస్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఫుల్గా ఓపెన్ పెట్టుకున్నాను కదండి. ఇలా అయితే మెయిన్ పీస్ని లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అలా డివైడ్ చేసుకొని అలాగా సేమ్ ఫస్ట్దైతే మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే లోడింగ్ చేసుకున్నామో దీనికి కూడా అలాగే లోడింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఉక్సుల పట్టీకి తాళ్ళ పట్టీకి ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మన వెడల్పు పొడవు ఎంత ఉందో చూసుకొని ముక్క తీసుకోవాలండి. రెండు వైపులకి ఉక్సుల పట్టీకి తాళ్ళ పట్టీకి కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నాకు సరిపోయేంత హైట్ వేసి నేను ఒక ముక్కను తీసుకున్నాను. ఒకటైతే ఉక్సుల పట్టీకి ఇప్పుడు ఉక్సుల పట్టీ అనేది వేస్తున్నాను చూడండి. అలా పైన పెట్టి చిన్న అంటే ఆల్రెడీ మనం లోడింగ్ చేసాం కాబట్టి ఆ క్లాత్ అనేది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసాం అనుకోండి లైనింగ్ వైపుకి మీకు ఒక వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని లోపలికి మడవాలి. మడిచినప్పుడు మనకి పైన నెక్ దగ్గర కూడా లోడింగ్ అయిపోతుంది మనం వేసే కాజా పట్టీని ఉక్సుల పట్టీ కూడా. ఇలా అయితే మనము వేసుకొని స్టిచ్చింగ్ అనేది ఒకటి వేసుకున్న తర్వాత దాన్ని ఇలా రివర్స్ చేసి ఇది కాజాల పట్టీ కోసం అలా ఫోల్డింగ్ చేసి వేసుకోవాలండి. ఇలా పైన అనేది కరెక్ట్గా ఈవెన్గా చూసుకొని సరి చేసుకొని వేసుకోండి. తాళ్ళ పట్టీకి అయితే డబల్ స్టిచ్ అనేది వేస్తామండి. ఇది బయటకు ఉంటుంది, దానిపైన మనం కాజాలు వేయాలి. ఇలా ఎక్స్ట్రా అనేది తీసేసాను. ఓకే, కాజాలది అయితే రెడీ అయిపోయిందండి. ఉక్సుల పట్టీది కూడా నేను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి చూడండి. అది లోపలికి ఫోల్డ్ చేస్తాము, ఇది బయటికి ఓపెన్ చేస్తాము.
తర్వాత రెండు రెడీ అయిపోయిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కాజాల పట్టీ మీదకి ఉక్సుల పట్టీ అనేది మనం స్టిచ్ చేసాం కదా, ఆ క్లాత్ అనేది పైకి పెట్టి అలా కింద నుంచి ఒక బాక్స్ లాగా స్టిచ్ చేసుకొని రఫ్ తీసుకోవాలండి. మనకైతే చిన్న ఓపెన్ అని ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే దాని మీద ఉక్సులు తాడులు మనం రెడీ చేసుకోవాలి. ఇలాగే ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే క్రాస్ తీసుకున్నామో పైకి, దాన్ని ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని ఎంత అయితే ఈక్వల్గా తీసుకున్నామో అంతే మనం కూడా దీనికి కూడా సేమ్ అలాగే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నా లేదా ఎగుడు దిగుళ్ళు వచ్చాయా లేవా అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఉంటే ఇక్కడే సరి చేసుకోండి. తర్వాత ఉక్సులు పట్టీని తాళ్ళు పట్టి ఊడిపోకుండా నేను ఒక పిన్ అనేది స్టిక్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు లూజ్ వల్ల మనకి కదిలిపోయి స్టిచ్చింగ్ అనేది నీట్గా రాదు, అందుకోసమని. ఇప్పుడైతే రెండు ఈవెన్గా షోల్డర్స్ రెండు పెట్టుకొని అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకొని మనం రఫ్ తీసుకోవాలండి. ఆ చివర ఈ చివర ఎప్పుడు రఫ్ తీసుకోవాలండి. రఫ్ తీసుకోకపోతే మనకి స్టిచెస్ ఎన్ని వేసినా అవి ఊడిపోతాయండి. అది స్ట్రాంగ్గా ఉండడానికి రఫ్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. ఇప్పుడైతే షోల్డర్స్ అనేది ఎత్తికేసాం చూసారా. ఇది పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ కోసం చూసుకోవాలి. నేను అక్కడ ఏంటంటే ఆల్రెడీ లోడింగ్ చేశాను కదా, అందుకని దానిపైన షోల్డర్ అటు ఇటు కదిలిపోయి పాపకు గుచ్చుకోకుండా ఒక స్టిచ్ పైనుంచి కూడా వేసాను కనిపించకుండా. ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి. ఇప్పుడైతే కింద మనము ఏదైతే క్లాత్ తీసుకున్నామో ఫ్రిల్స్ కోసం ఆ క్లాత్ని చూసుకొని సమానంగా రెండు పార్ట్ల కింద డివైడ్ చేస్తానండి. దీన్ని కూడా నేను ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వేసుకుంటాను. అలా అయితే మనకి ఫినిషింగ్ బాగా వస్తుందని నేను ఇలా వేస్తాను. మొత్తం కూడా కలిపి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవాలంటే ఒకవైపు షోల్డర్ అనేది ఫిట్టింగ్ చేసి మనం చుట్టూ కటింగ్ చేయకుండా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే రెండు వైపులు కూడా బాగా వస్తుందని చెప్పేసి రెండు వైపులు కూడా నేను కటింగే పెట్టుకుంటానండి. ఇలా అయితే మనం క్లాత్ అనేది సమానంగా మధ్యకి ఒక నాట్ పెట్టుకోవాలండి. నాట్ పెట్టుకొని మిడిల్లో మనకు ఉంది కదా మెయిన్ బాడీ పార్ట్ కూడా, అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఆ కటింగ్ ఈ నాటు ఒకే దగ్గరికి రావాలి. మిగతాది అటు ఇటు ఎక్స్ట్రాస్ మనకు తెలిసిపోతుంది. ఎంతైతే క్లాత్ ఉంటుందో అది మిడిల్లోకి వస్తుంది. మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకే ఐడియా వస్తుంది ఎంత క్లాత్ మిగిలింది. అదిగోండి చూసారా వీడియోలో చూపిస్తున్నాను. అలా ఎంత క్లాత్ అయితే మిగిలిందో మనకు ఐడియా అనేది వస్తుంది అనమాట, అలా నాట్స్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడైతే మనకి మిగిలిన క్లాత్ అంతటిని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి నీట్గా. అలా రెండు వైపులు కూడా మనం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని రెడీ అయిపోయిన తర్వాత నాకైతే ఫ్రిల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. బ్యాక్ పార్ట్ ఫ్రిల్స్ అనేవి రెడీ కంప్లీట్ చేస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫ్రిల్స్ అనేవి రెడీ చేసుకుంటున్నానండి. ఈ ఫ్రిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ బ్యాక్ ఒకేలా రావాలండి. నేను చెప్పినట్టు మీరు ఆ ట్రిక్ ఫాలో అయితే మీకు కరెక్ట్గా ఈవెన్గా వస్తాయండి. ఫ్రంట్ అయితే ఏ విధంగా అయితే ఎంత మనం ఫ్రిల్స్ ఎలా అయితే ఎన్ని ఫ్రిల్స్ పెట్టామో ఒకసారి చెక్ చేసుకొని అలాగే పెట్టుకోండి. ఫ్రిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే విధంగా మనకి లైనింగ్ అనేది తీసుకున్నాం కదండి లోపల వేయడానికి కింద పార్ట్కి. ఇలా అయితే లైనింగ్ ని కూడా మనము ఫ్రిల్ పెట్టాం కదండి మెయిన్ పీసు, దానిపైన ఇది ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి పీసెస్ కూడా రావు కిందకి డౌన్ చేసినప్పుడు. అలా లైనింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకుంటే మనకి లైనింగ్ కూడా అటాచ్డ్ అయిపోతుందండి. అలా రెండు వైపులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకోవాలండి. చూసారా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది. ఇప్పుడు మనకి లైనింగ్స్ అనేది అటాచ్డ్ అయిపోయిందండి. ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు సైడ్స్ ఫిట్టింగ్ చేయడం మాత్రమే ఉందండి. ఇలా రివర్స్ చేసుకొని మనం చెస్ట్ లూజు చెప్పాం కదండి, ఆ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి కింద వరకు ఒకసారి చెక్ చేసుకోండి ఎగుడు దిగుడులు ఏమీ లేకుండా. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అయిందనుకోండి అది ప్రాబ్లం అవుతుంది. మనం స్టిచెస్ వేయక మునిపే మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా ఏదైనా ఎక్స్ట్రాస్ అయితే మనం అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా సైడ్ అయితే ఒక స్టిచ్ అనేది వేస్తానండి నడుం దగ్గర నుంచి కిందకి, చెస్ట్ నుంచి కిందకి. ఆ తర్వాత లైనింగ్ అనేది రెండు వైపులా పక్కకు లాగి మెయిన్ పీస్కి అనేది ఒక స్టిచ్ కింద వరకు వేసుకోవాలండి. అలా డబల్ స్టిచ్ కిందన ఒక పార్ట్ కూడా వేసేసుకుంటాము. మనకి ఈ స్టిచ్చెస్ అనేది ఊడిపోకుండా డబల్ స్టిచ్ కంపల్సరీగా వేసుకోవాలండి. మనం ఎవరికి ఏది స్టిచ్ చేసినా ఫినిషింగ్ని బట్టి కూడా మనకి అందరూ బాగా ఉన్నాయని చెప్పి మనకి మళ్ళీ ఇవ్వడానికి అవుతుంది. వేరే వాళ్ళకి కుట్టకపోయినా మనం కుట్టుకున్నా అవి స్ట్రాంగ్గా ఉంటే
ఎన్నిసార్లు వాడుకున్నా అవి బాగుంటుంది కదండి, అందుకని డబుల్ స్టిచ్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా అయితే లైనింగ్ కూడా మళ్ళీ బయటికి లాగి లోపల మెయిన్ పీస్ లోపలికి పెట్టి లైనింగ్ కూడా స్టిచ్ వేస్తాను చూడండి వీడియోలోని. ఏదైనా ఎక్కడైనా కనిపించకపోతే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా స్టిచ్ చేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. ఇంకా మీకు ఏదైనా వీడియోలు కావాలనుకుంటే ఏది కటింగ్ కావాలి, ఏది స్టిచ్చింగ్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా అయితే లైనింగ్ అనేది లాస్ట్లో మనకి చెప్పాను కదండి, కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ ఒక 2 ఫోల్డింగ్స్ పెట్టి అక్కడ స్టిచ్ వేసుకోవాలి. అక్కడ ఫినిషింగ్ బాగుంటుంది, లైనింగ్ కూడా పీస్ రాకుండా ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా, ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అది ఫోల్డింగ్ చేసినప్పుడు తగ్గుతుందని, అది ఈ మడత ద్వారా తగ్గుతుందండి. ఇలా అయితే ఫోల్డింగ్ అని చేసి మొత్తం రౌండ్గా స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడైతే లైనింగ్ ఫోల్డింగ్ కంప్లీట్ అయిపోయిందండి. మెయిన్ పీస్ దగ్గర చూసారా కిందన ఎక్స్ట్రా చిన్నది ఉంది నాకు, అక్కడ కటింగ్ చేసుకున్నాను ఈవెన్గాన. ఇప్పుడైతే దీన్ని కూడా 2 ఫోల్డింగ్స్ పెట్టి మెయిన్ పీస్ని కూడా నేను చూపించినట్టు అలా స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడైతే మనకి ఫ్రాక్ ఇచ్చారు కదండి, వాళ్ళ చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ వేసిన దగ్గర నుంచి లోపల స్టిచ్చింగ్స్ ఉంటాయి కదండి, అక్కడ లూజ్ కరెక్ట్గా ఎంత ఉందో చూడండి. ఇది రెడీమేడ్ ఫ్రాక్ కదా, తనకైతే కరెక్ట్గా సరిపోయింది అన్నారు. దానికి ఖర్చులేమి ఉండవు రెడీమేడ్ ఫ్రాక్స్కి అయితే. మనకి ఈవెన్గానే ఉందండి, పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉంది. అక్కడ చంక దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి, మనకి ఎంత వచ్చిందో చూడండి. స్టిచ్చింగ్ ఎక్కడ వరకు ఉందో ఆమ్ హోల్ ఒకసారి చెక్ చేసుకొని ఆ లూజ్ని ఇక్కడ మనము స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్కి ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ అది చూసారా, నేను ఒక 1 ఇంచ్ పెంచుకున్నాను, ఎందుకంటే లూజ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి. అక్కడ నడుం దగ్గర కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, లూజ్ అనేది ఫ్రాక్ అనేది కొంచెం ఖర్చుల కోసం పెట్టాను. ఇప్పుడు నేనైతే ఒక 1/2 ఇంచే నాకు లూజ్, అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచే నాకు ఖర్చుకి నాకు ఉందండి. అందుకే నేను అక్కడ 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. కింద నడుం దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇంకా కింద మనం ఏదైతే తీసుకున్నామో గేర్ అనేది, దాని వరకు స్టిచ్చింగ్ వెళ్ళక్కర్లేదండి, పైన బాడీ దగ్గర మాత్రమే మనం స్టిచ్చింగ్ ఆపేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ డబుల్ స్టిచ్చింగ్స్ తోటి మనం వేసేసుకున్నాము. గేర్ అనేది ఎప్పుడు కిందన ఎక్కువ ఉండాలి, ఎందుకంటే పిల్లలు నడిచేటప్పుడు కాళ్ళకు అడ్డం పడకుండా ఉంటుంది. అక్కడైతే మనము కింద వరకు వేసుకున్నాం అనుకోండి, పిల్లలు నడవడానికి కంఫర్ట్గా ఉండదు, పడిపోతారు. అందుకు ఎప్పుడు కూడా అంతవరకు కూడా వేయకూడదండి దేనికి కూడా. చూసారా, నేను చూపించినట్టు నడుంకి కిందన చిన్నది ఒక 1/2 ఇంచ్ వరకు, ఒక 1 ఇంచ్ వరకు కిందన, అంటే లైనింగ్స్ 2 ఉన్నాయి కదా, అక్కడ ఫినిషింగ్ రావడం కోసం కొంచెం నడుం దగ్గర నుంచి కిందకు ఒక స్టిచ్ అనేది వేసానండి. అలాగే ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్గా అయిపోయిందండి. చూడండి, ఇక్కడైతే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇలా రివర్స్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రాక్ చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది బాగుందో. ఇప్పుడు మనం పిన్ పెట్టాం కదండి, ఆ పిన్ అనేది తీసేస్తాము. ఇక్కడ ఉక్సులు తాడులు అనేది మనం వేసుకోవాలండి. నేనైతే ఏం చేశానంటే, మీకు ఫస్ట్ కటింగ్లో 2 కలర్స్ అనేది చూపించాను కదా, నేనేంటంటే ఈ కలర్ని ఇలాగా సింగిల్ కలర్ని ఇలా ఒక ఫ్రాక్ కింద, ఇంకొక దాన్ని ఇంకో ఫ్రాక్ కింద, దానికి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా పెట్టానండి. ఈ ఫ్రాక్ అయితే నేను థ్రెడ్స్ అనేది వేయలేదండి. వాళ్ళకైతే నేను 2 ఫ్రాక్లు అనేది కుట్టేసి ఇచ్చానండి. చాలా అయితే చాలా బాగున్నాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.